అయ్యా తమ్మి ఓ తమ్మిగా ఈ తోముడికి వారతు పిలుస్తా అంటే అట్లనే పోతున్నాడు ఇగో ఓ అన్న గవర్నర్ మేడం బంగ్లాకి ఎట్లా పోవాలి? రాజ్భవన్ లో నీకేం పని? ఆయన నిన్నెవరు వనిస్తారు? ఓ అమ్మ పెద్దసారి తనకి పోవాలంటే అట్లుంటది కానీ గవర్నర్ మేడం తను అట్లుండదు, ఎవ్వరైనా పోవచ్చు మేడం తనకి. అచ్చా, మేడం తోని అంత ముఖ్యమైన పని ఏముందో? ఈనాడు మా తమిళసాయి మేడం మాట్లాడంగా ఎప్పుడా నిన్నవా ఎంత ముద్దుగా మాట్లాడుతుంది తెలుగులా. ఓ పెద్ద బడిలో పనిచేసే ప్రొఫెసర్ మేడం దగ్గర నేర్చుకుంటుంది. అయితే ఏంది? అచ్చా, ఇవాళ తెలుగు భాష దినోత్సవం కదా, అందుకే పోయి శుభాకాంక్షలు చెప్పొస్తావా? చెప్తా, ఎందుకు చెప్ప, తెలుగుగడ్డకు వచ్చింది కాబట్టి తెలుగు నేర్చుకున్నది. అట్లనే తెలంగాణకు గవర్నర్ అయింది కాబట్టి మన యాసను సుత మస్తు కాయిష్ చేస్తుంది. తెలంగాణ యాస మేడానికి నేనే నేర్పించొస్తా. ఏందేంది? నీ పేరే నీకు రాయనీకి రాదు, మేడం తనకి పోయి మన యాస నేర్పిస్తావు? ఈ దానికి రాసుడు ఎందుకు పూసుడు ఎందుకు? దినాముతమంత సేపు మేడం తోటి ముచ్చట పెట్టేసేస్తా. 6 నెలల మేడం ఇక 6 పారైపోతుంది. నీ ముచ్చట మంచిగానే ఉన్నది కానీ మరి ఫీజు ఏం అడుగుతావు చంద్రవ్వ? ఎట్లా మాట్లాడతావు రాదా నువ్వు అంతా? మేడాన్ని నేను ఫీజు అడుగుతాను. అదేం అడుగా పెద్ద సార్ తోటి చెప్పి ఓ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిమని చెప్తా చాలు. నాకేమద్దు అనుకున్నా ఇంకా వెళ్తలేదేంది ముచ్చట అని. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసము ఎన్ని విద్యలు పడుతున్నావు చంద్రవ్వ? అరే నా గోసన అది మరి ఏం చేయమంటావు? ఇక ఇవన్నీ కాదు కానీ రాజ్భవన్ కాడికి ఎట్లా పోవాలన్నా జర చెప్పరా అది రాదా? చెప్తా కానీ మేడానికి మన యాస ఎట్లా నేర్పిస్తావు చెప్పు. అరే ఏమున్నది రాదా, ఇప్పుడు మేడాన్ని కలవనికి ఎవరన్నా వస్తారు, ఏమంటది? రాండి రాండి కూర్చోండి అని అంటది. అట్లా కాదు మేడం, రాండ్రి రండ్రిలా రాండ్రి మంచిగా కూర్చోండ్రి, ఇట్లా సోపలా అలా కూర్చోండ్రి అని చెప్పమంట. రారీ కూసోరి అనగానే యాస వస్తుందా? అరే మాట అంటే మాట వస్తూనే ఉంటది రాదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళను బాగున్నారా అని అడుగుతుంది. అట్లా కాదు మేడం, మంచిగున్నారులా అని అడగాలి మేడం అని చెప్తా. మాట అంటే మాట ఒక్కొక్కటి నేర్పించుకుంటా పోతా. అట్లా నీతోనే కాదు ఎవరితో మాట్లాడినా యాస వస్తుంది కానీ ఇంటికి మర్రిగా అంటే నాకు ఇల్లు వద్దా ఇక? మరి సీదా డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అడగక భాష నేర్పిస్తా యాస నేర్పిస్తా అని ఏదలు కొడుతున్నావు? మేడానికి 4 ముచ్చట్లు చెప్తే యాస వస్తుంది. మేడం పెద్దసారి తోటి నా గురించి ఒక ముచ్చట చెప్తే నాకు ఇల్లు వస్తుంది. అర్థం చేసుకోవు. మేడంతో సర్కార్ వాళ్ళు మున్పట్లేకు ఉంటలేరు, నువ్వేమో అనుకుంటున్నావు. అట్లేముండదు, పెద్దసారి నాకు అన్నలెక్క కానీ ఎన్ని మాటలు చెప్పలేదు మేడం. చిలమాట కాదంటారా? కాదనడు, నీ మాట సుత అస్సలు కాదనడు. ఇక నేను ఆపితే నువ్వు ఆగేదాన్వా ఏంది? పో పో, గా కోటికి వెళ్ళే బస్ ఎక్కి ఖైరతాబాద్ లో దిగినావంటే ఎవరిని అడిగినా చెప్తా. బాజాబ్తా పోతా, భాష నేర్పిస్తా, ఇల్లు సాంచం చేపించుకుంటా. యాడ నువ్వు నాడు ఇట్లా మాట్లాడుతూనే ఉంటావు, నన్ను ఆపుతూనే ఉంటావు. తల్లిపోని ఎక్కుంటా. మా చంద్రవ్వకి ఇల్లు వచ్చుడేమో కానీ తాపక ముచ్చట ముంగటేసుకుంటుంది పో.